ఒక రాజ్యం ఉంది. శక్తి, సంపద, గౌరవం అన్నీ ఉన్నా ఒక లోటు మాత్రం ఆ రాజ్యాన్ని వేధిస్తోంది. వారసుడు లేడు. ఆ రాజ్యం పేరు అయోధ్య. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. వారసుడు లేని లోటు దశరథ మహారాజును గొప్ప నిర్ణయానికి నడిపించింది. పుత్రకామేష్టి యజ్ఞం అనే పవిత్ర కర్మ ప్రారంభమైంది. దేవతల ఆశీర్వాదంతో ఆ యజ్ఞం ఫలించి ఒక దివ్య జననం చోటు చేసుకుంది. ఆ జననం కేవలం ఒక రాజకుమారుడి పుట్టుక కాదు, ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని సంహరించడానికి అవతరించిన మహావిష్ణువు రూపం. ఆ దివ్య అవతారమే ప్రపంచ చరిత్రను మారుస్తూ యుగయుగాలకు ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడు. అయోధ్య సంపద, శాంతి, ధర్మంతో వెలుగొందిన మహారాజ్యం. ఆ రాజ్యానికి అధిపతి దశరథ మహారాజు. ధర్మపరుడు, మహావీరుడు, ప్రజల కోసం తన జీవితాన్నే అర్పించిన రాజు. కాని అతని హృదయంలో ఒక బాధ నిత్యం మిగిలి ఉండేది: సంతానం లేని తనం. వాల్మీకి రామాయణంలోని బాలకాండం చెబుతుంది, ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించినా, అపారమైన ఐశ్వర్యమున్నా రాజ్యానికి వారసుడు లేకపోవడం దశరథుణ్ణి కలవరపెట్టింది. వాల్మీకి రామాయణం ప్రకారం దశరథుడు ముందుగా అశ్వమేధయాగం నిర్వహించాడు. అది రాజ్యశక్తి, సామ్రాజ్య స్థిరత్వం కోసం చేసిన మహాయజ్ఞం. ఆ యాగం పూర్తయ్యాక అదే యాగ పరిణామంలో భాగంగా వారసుడు లేని రాజ్యం భవిష్యత్తు అస్థిరమవుతుందని గ్రహించిన అతను గురువుల సలహాతో మహర్షి ఋష్యశృంగుడిని ఆహ్వానించి పుత్రకామేష్టి యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. అది కేవలం సంతానం కోసం కాదు. అతని ఈ నిర్ణయం కేవలం వ్యక్తిగత కోరిక కాదు, దైవ సంకల్పానికి మార్గం వేసిన మహాఘట్టం. యజ్ఞవేదికపై వేదఘోషలు మార్మోగుతుండగా దేవతలు సంతోషించి తమ అనుగ్రహాన్ని ప్రసాదించాయి. యజ్ఞం పరాకాష్ఠకు చేరుకున్న క్షణంలో అగ్నిదేవుడు స్వయంగా హవిస్సుల మధ్య నుండి ప్రత్యక్షమై బంగారు పాత్రలో ఒక దివ్య పాయసాన్ని తీసుకునివచ్చాడు. అది సాధారణ పాయసం కాదు, దేవతల శక్తి, విష్ణువు అవతార సంకల్పం నిండిన అమృత సమాన ప్రసాదం. ఈ పాయసాన్ని మీ భార్యలకు సమంగా పంచివ్వండి అని అగ్నిదేవుడు దశరథునికి ఆజ్ఞాపించాడు. దశరథుడు ఆ దివ్య పాయసాన్ని గౌరవంతో స్వీకరించి కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు శాస్త్రోక్తంగా పంచాడు. ఆ క్షణమే భూమిపై ఒక మహా అవతారం ఆరంభమైంది. ఆ దివ్య పాయసం ప్రభావంతో కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. కాని ఇది సాధారణ జననం కాదు, ఇది దైవ సంకల్పం సాక్షాత్కారం. విష్ణువు మానవుడిగా జన్మించాడు. ఎందుకంటే రావణుడు మనుషులను తక్కువగా చూశాడు. అదే రావణుడి బలహీనత. రాముడు చిన్నప్పట్నుంచే ఇతరుల కంటే భిన్నంగా కనిపించాడు. శాంత స్వభావం, అహంకారం లేని వినయం, ఇంద్రియ నియంత్రణ అతని ప్రతిచర్యలో ప్రతిఫలించేవి. వాల్మీకి రామాయణంలోని బాలకాండం చెబుతుంది, వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ప్రారంభమైన రాముడి విద్యాభ్యాసం కేవలం పాఠాలు నేర్చుకునే ప్రక్రియ కాదు, అది ఒక రాజకుమారుడిని ఆదర్శ పురుషుడిగా మలిచిన దివ్య సాధన. అక్కడ రాముడు వేదాలు, ఉపవేదాలు, ధనుర్వేదం, రాజనీతి వంటి శాస్త్రాలను శ్రద్ధగా అభ్యసించాడు. ధర్మమంటే ఏమిటి, రాజు ఎలా ఆచరించాలి, ప్రజల పట్ల బాధ్యత ఏమిటి అన్నదాన్ని లోతుగా గ్రహించాడు. ఆయుధ విద్యలో అతను అసాధారణ ప్రతిభ కనబరిచాడు. బాణం, విల్లు, ఖడ్గం
ఏదైనా అతని చేతుల్లో శక్తిగా మారేది. కాని ఈ అన్నింటికంటే గొప్పది అతను సాధించిన అంతరంగ విజయం. వశిష్ఠ మహర్షి మార్గదర్శకత్వంలో రాముడు కోపం, ఆశ, అహంకారం వంటి భావాలను అదుపులో ఉంచడం నేర్చుకున్నాడు. సుఖదుఖాలకు అతీతంగా సమతాభావంతో ఉండటం అలవాటు చేసుకున్నాడు. అందుకే రాముడు కేవలం శక్తివంతమైన యోధుడు కాదు, తన మనసును జయించిన మహానుభావుడు, నిజమైన ధర్మమూర్తి. అతని మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో కరుణ, నిర్ణయాల్లో ధైర్యం ఉండేది. అతను ప్రజల కష్టం తనదిగా భావించే నాయకత్వ లక్షణాలను అప్పుడే ప్రదర్శించాడు. అతనితో ఎప్పుడూ నీడలా ఉన్న లక్ష్మణుడు, సుమిత్రాతనయుడైన లక్ష్మణుడు రాముడిపై అపారమైన భక్తి, ప్రేమ కలిగి ఉండేవాడు. అతనికి రాముడే జీవితం, రాముడే ధర్మం. అన్నయ్యకు సేవ చేయడం తన కర్తవ్యంగా భావించేవాడు. ఈ ఇద్దరి మధ్య బంధం సాధారణ అన్నదమ్ముల అనుబంధం కాదు. అది ఆత్మల కలయికల, ధర్మానికి అంకితమైన అచంచల నిబద్ధతలా ఉండేది. ఒకరు ముందుకు నడిపితే మరొకరు వెన్నంటి నిలబడే ఈ అనుబంధం రామాయణం మొత్తం మీద శక్తివంతమైన భావోద్వేగంగా ప్రవహిస్తుంది. ఒకరోజు అయోధ్యకు మహాతపస్వి విశ్వామిత్ర మహర్షి విచ్చేశారు. అతని ముఖంలో దీక్ష, కళ్లలో సంకల్పం కనిపించేవి. సభలో దశరథుని ఎదుట నిలబడి, మహారాజా, నా యజ్ఞాలను రాక్షసులు భంగం చేస్తున్నారు. వాటిని రక్షించటానికి మీ కుమారుడు రాముడిని నా వెంట పంపండి అని కోరాడు. ఈ మాటలు విన్న దశరథుడి హృదయం కలవరపోయింది. అతనింకా బాలుడే, యుద్ధ అనుభవం లేదు. నేను స్వయంగా వస్తాను, లేదా సేనను పంపిస్తాను అని ఆందోళనతో అన్నాడు. కాని విశ్వామిత్రుడు చిరునవ్వుతో దృఢంగా స్పందించాడు. రాముడు సాధారణ బాలుడు కాదు. అతనిలో ఉన్న శక్తి, ధర్మం ప్రపంచాన్ని కాపాడగలవు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి కూడా ముందుకు వచ్చి విశ్వామిత్రుడి మాటలకు మద్దతుగా, ఇది దైవ సంకల్పం, రాముడి ప్రయాణం అతని మహోన్నత గమ్యానికి ఆరంభం అని దశరథుని నమ్మబలికాడు. చివరకు భారమైన హృదయంతో ధర్మాన్ని ముందుపెట్టి దశరథుడు అంగీకరించాడు. రాముడు తండ్రి మాట జవదాటక వినయంతో తండ్రికి నమస్కరించాడు. లక్ష్మణుడు తన అన్నను వదిలి ఉండలేక అతనితో కలిసి బయల్దేరాడు. అలా రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడితో అడవుల వైపు ప్రయాణం ప్రారంభించారు. అది కేవలం యజ్ఞరక్షణ కోసం చేసిన ప్రయాణం కాదు, ప్రపంచాన్ని మార్చే రామాయణ గాథకు నిజమైన శ్రీకారం. విశ్వామిత్ర మహర్షితో అడవిలోకి ప్రవేశించిన రాముడు, లక్ష్మణుడు ఒక శూన్యంగా మారిపోయిన భయంకర ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ యజ్ఞాలు నిలిచిపోయాయి. ఋషులు భయంతో జీవిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి, రామా అని అన్నాడు, ఇక్కడే తాటక అనే రాక్షసి సంచరిస్తోంది. ఆమె ఈ అడవిని నాశనం చేసింది. యజ్ఞాలు జరగకుండా అడ్డుకుంటోంది. ఋషులను బాధిస్తోందిది. రాముడు ఆ మాటలు విని ఆలోచనలో పడిపోయాడు. గురువర్యా, ఆమె ఒక స్త్రీ కదా, స్త్రీని హతమార్చడం ధర్మమా అని వినయంగా అడిగాడు. ఆ ప్రశ్నలో కరుణ ఉంది, కాని అదే సమయంలో సందేహం కూడా ఉంది. విశ్వామిత్రుడు క్షణం మౌనంగా ఉన్నాడు. తరువాత తాటక కథను వివరంగా చెబుతాడు. తాటక ఒక యక్షిణి, సుకేతు అనే యక్షుడి కుమార్తె. ఆమెను సుందుడు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేశారు. వారికి మారీచుడు అనే కుమారుడు జన్మించాడు. సుందుడు అగస్త్య మహర్షి శాపం వల్ల నశించిన తరువాత కోపంతో తాటక తన కుమారుడితో కలిసి అగస్త్యుడిపై దాడి చేసింది. దీనితో అగస్త్యుడు
తాటకను రాక్షసిగా మారమని శపించాడు. మారీచుడిని కూడా రాక్షసుడిగా మార్చాడు. ఆ శాపం వల్ల తాటక క్రూర స్వభావంతో మారి దండకారణ్యంలో నివసిస్తూ ఋషుల యజ్ఞాలను భంగం చేస్తూ ప్రజలను హింసిస్తూ జీవించింది. ఇది కేవలం ఒక రాక్షసి కాదు, ధర్మానికి శత్రువు అని విశ్వామిత్రుడు స్పష్టం చేస్తాడు. అంతలో అడవిలో ఒక భయంకర గర్జన వినిపించింది. భూమి కంపించింది. చెట్లు ఊగిపోయాయి. ఒక భారీ ఆకారం మబ్బుల్లా ముందుకు వచ్చింది. అదే తాటక. ఆమె రూపం భయంకరం. పెద్ద కళ్లతో, కఠినమైన దంతాలతో, ఒక రాక్షసి శక్తితో నిండిన దేహం. ఆమె కేకలు అడవిని దద్దరిల్లించాయి. ఎవరు నా ప్రదేశంలోకి వచ్చారు అని ఆమె గర్జించింది. విశ్వామిత్రుడు ప్రశాంతంగా అన్నాడు, రామా, ఇదే సమయం. మొదటగా రాముడు తాటకను హెచ్చరించాడు. ఇంకా నీకు మారే అవకాశం ఉంది. ఈ దుష్ట మార్గాన్ని విడిచివెళ్ళు అని అన్నాడు. కాని తాటక నవ్వింది. ఒక భయంకరమైన నవ్వు. ఆమె వెంటనే రాళ్ళు, చెట్లు ఎగురవేసి దాడి ప్రారంభించింది. రాముడు తన మొదటి బాణాన్ని విడిచాడు. ఆ బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్లి తాటకను తాకింది. లక్ష్మణుడు కూడా యుద్ధంలో చేరాడు. ఇద్దరూ కలిసి ఆమె దాడులను ఎదుర్కొన్నారు. చివరికి రాముడు తన దివ్య బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ బాణం నేరుగా తాటక హృదయాన్ని తాకింది. ఒక గర్జనతో ఆమె నేలపై పడిపోయింది. అడవి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. పక్షులు మళ్ళీ కిలకిలారావాలు ప్రారంభించాయి. ఋషులు ఆనందంతో నిండిపోయారు. విశ్వామిత్రుడు రాముడిని ఆశీర్వదిస్తూ అన్నాడు, రామా, నీవు కేవలం యుద్ధం గెలవలేదు, ధర్మాన్ని నిలబెట్టావు. రాముడు మౌనంగా నిలిచాడు. ఇది అతని మొదటి యుద్ధం కాదు. ఇది ధర్మం కోసం తీసుకున్న మొదటి కఠిన నిర్ణయం. దండకారణ్యంలో తాటక వధ అనంతరం విశ్వామిత్ర మహర్షి యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం చేస్తున్న సమయంలో మహర్షి పూర్తిగా ధ్యానం, మంత్రజపంలో నిమగ్నంగా ఉండాలి. కోపం, హింస, యుద్ధం చేయడం యజ్ఞ నియమాలకు విరుద్ధం. ఒకసారి యజ్ఞంలో ప్రవేశిస్తే మధ్యలో ఆ నియమాలు విడిచిపెట్టలేరు. అందుకే విశ్వామిత్రుడు స్వయంగా రాక్షసులను శిక్షించలేదు. ఆ యజ్ఞం దేవతలకు అర్పణగా జరుగుతుండగా దాన్ని భంగం చేయడానికి ఎప్పటిలాగే రాక్షసులు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల పాటు రాముడు, లక్ష్మణుడు అప్రమత్తంగా యజ్ఞాన్ని కాపాడుతూ ఉన్నారు. చివరికి యజ్ఞం కీలక దశకు చేరుకున్నప్పుడు ఆకాశంలో భయంకరమైన శబ్దాలు వినిపించాయి. మబ్బుల్లా దట్టమైన పొగలో నుంచి మారీచుడు, సుబాహు అనే రాక్షసులు ప్రత్యక్షమయ్యారు. వారు మాంసం, రక్తం, అపవిత్ర పదార్థాలను వర్షంలా కురిపిస్తూ యజ్ఞాన్ని భంగం చేయాలని ప్రయత్నించారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముని చూసి సంకేతమిచ్చాడు. రాముడు వెంటనే తన ధనుస్సును ఎత్తి దివ్యాస్త్రాలను ఉపయోగించేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా మారీచుడిపై లక్ష్యంగా బాణాన్ని విడిచాడు. ఆ బాణం అతన్ని హతమార్చకుండా అతన్ని చాలా దూరం సముద్రం వైపు ఎగిరిపోయేలా చేసింది. తరువాత సుబాహుపై అగ్ని అస్త్రం, బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం సుబాహును నేరుగా తాకి అతన్ని సంహరించింది. లక్ష్మణుడు మిగతా రాక్షసులను తరిమికొట్టి యజ్ఞాన్ని పూర్తిగా రక్షించాడు. ఇక ఎలాంటి అడ్డంకి లేకుండా విశ్వామిత్రుని యజ్ఞం విజయవంతంగా పూర్తయింది. ఋషులు ఆనందంతో రాముణ్ణి ప్రశంసించారు. విశ్వామిత్రుడు సంతోషంతో రాముణ్ణి ఆశీర్వదించాడు. విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలా వైపు ప్రయాణిస్తున్నప్పుడు
రాముడు మరియు లక్ష్మణుడు ఒక విచిత్రమైన ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు. రాముడు ఆశ్చర్యపడి విశ్వామిత్రుణ్ణి అడిగాడు. అప్పుడు మహర్షి, రామా, ఇది సాధారణ స్థలం కాదు. ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. అతని భార్య అహల్య లోకంలో అత్యంత సుందరి, పవిత్రతకు ప్రతిరూపం. కాని ఒక దురదృష్టకర సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అని మొదలుపెట్టాడు. ఒకసారి దేవేంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి ఆమెను మోసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గౌతమ మహర్షి కోపంతో అహల్యను శపించాడు. ఆమె కనిపించకుండా రాయిలా ఉండాలని, ప్రపంచానికి దూరంగా ఉండాలని. అయితే ఆయన ఒక ఉపశమనం కూడా ఇచ్చాడు. భవిష్యత్తులో శ్రీరాముడు తన పాదస్పర్శతో ఆమెను విముక్తి చేస్తాడు అని. విశ్వామిత్రుడి మాటలు విని రాముడు ఆ శిలవైపు నడిచాడు. అతని పవిత్ర పాదస్పర్శ ఆ నేలపై పడగానే ఒక దివ్య ప్రకాశం వ్యాపించింది. శాపబద్ధమైన అహల్య తన అసలు రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె కళ్లలో ఆనందబాష్పాలు, భక్తి నిండాయి. ఆమె రాముడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో గౌతమ మహర్షి కూడా అక్కడికి వచ్చి తన భార్యను క్షమించి తిరిగి స్వీకరించాడు. ఆశ్రమం మళ్లీ జీవంతో నిండిపోయింది. ఋషులు ఆనందంతో రాముణ్ణి స్తుతించారు. విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. అక్కడ రాజజనకుడు నిర్వహిస్తున్న సీత స్వయంవరం జరుగుతోంది. ఈ స్వయంవరానికి ఒక ప్రత్యేకమైన షరతు ఉంది. మహాదేవుడి శివధనుస్సును ఎత్తి దానిని వంగించగలిగిన వాడే సీతను వరించాలి. ఎవరు ఈ అసాధ్యమైన పనిని సాధిస్తారు అనే ప్రశ్న అందరి మనసులో మెదులుతోంది. ఇప్పుడు ప్రశ్న: శివధనుస్సు ఎవరి చేతిలో వంగుతుంది? తదుపరి అధ్యాయం: సీత స్వయంవరం.